ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి కీలకమైన విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే దిశగా ఈ పర్యటన కొనసాగనుంది. ఇక ముఖ్యంగా బీసీ వర్గాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలనే లక్ష్యంతో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సీఎం సమావేశం కానున్నారు. ఇక మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారని సమాచారం. ఇక ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి కీలకమైన విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే దిశగా పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా బీసీ వర్గాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలనే లక్ష్యంతోనే పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. వెన్నెల ఈ రోజుతో పాటు రేపు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇక ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మార్చిలో ఆయన సోనియా గాంధీని కలవడం జరిగింది. ఇక ఢిల్లీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి ఈ రోజు సోనియా గాంధీతో కలవబోతున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అంశాలు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా సోనియా గాంధీతో చర్చించనున్నారు. అట్లాగే జాతీయ స్థాయిలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి పరిణామాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. కులగణన అట్లాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అట్లాగే రాహుల్ గాంధీతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. అట్లాగే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి ఇందిరాభవన్ లో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సామాజిక ఆర్థిక ఏదైతే ఉపాధి రాజకీయ కులగణన ఉందో ఆ సర్వేకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఏదైతే 42% రిజర్వేషన్ల అమలు బీసీల కోసం ఏదైతే బిల్లు ఆమోదించిందో తెలంగాణ ప్రభుత్వం, దాన్ని పార్లమెంట్ సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో అక్కడ చర్చించి ఆమోదించేలా చూడాలి, కేంద్ర ప్రభుత్వానికి కూడా కోరాలంటూ కూడా అన్ని పార్టీల ఎంపీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.